శ్రీ 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 పంచముఖ విష్ణు గణపతి స్వామి ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో శ్రీ 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 పంచముఖ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్టను ఇసుకపల్లిలో శ్రీనిలయ టౌన్షిప్ నందు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ గణనాయకుడి ఆశీర్వాదాన్ని పొందారు. లేదు అట్టే నిలబడి అట్టే ఉండి రౌండ్ ఉంటే బాగుంటుంది. ఒక స్టెప్ కింద దిగునా అప్పో. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే. ఓం శ్రీ పంచముఖ విష్ణు గణాధిపతయే నమః. రాజంపేట మండలం మదనగోపాలపురం పంచాయతీలో కొంచెం గట్టిగా పంచముఖ విష్ణు గణపతి ఆలయాన్ని నిర్మించాలి. దానికి సంబంధించి కుంభాభిషేకము, ప్రాణ ప్రతిష్ట ఫిబ్రవరి 3వ తేదీ ముఖ్యంగా ఉంటుంది. 1వ తేదీ 2వ తేదీ నుంచే మేము ఈ రోజు నుంచే పూజలు, జపాలు, హోమాలు అన్నీ మొదలైనవి. నిన్న రోజున జలాదివాసంతో స్వామిని జలంలో ఉంచాము. ఈరోజు సాయంత్రము పుష్పాదివాసము, శయనాదివాసము, కనకాదివాసము, ధాన్యాదివాసము అన్నీ జరుగుతాయి. రేపు ఉదయం 9-10 గంటల మధ్యలో ముఖ్యమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత గోపుర కలస జలాభిషేకం కూడా జరుగుతుంది. తర్వాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చేసి ఆ పంచముఖ విష్ణు గణపతి, మహాగణపతి కృపకి, కటాక్షాలకి పాత్రలవ్వాలని చెప్పి మనఃపూర్వకంగా విన్నవించుకుంటున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే. పంచముఖ విష్ణు గణపతే నమః. ఈ ఆలయాన్ని, సుప్రసిద్ధ ఆలయాన్ని ఎక్కడా లేని విధంగా ఎంతోమంది చందాలు ఇచ్చి కట్టించినారు. కాబట్టి ఈ దేవాలయం అందరిది, అందరూ ఆహ్వానితులే, అందరూ రావాలా. సోమవారం రోజు విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరి దేవాలయం, అందరి దేవుడు. పంచముఖ విష్ణు గణపతి. ఓం శ్రీ పంచముఖ విష్ణు గణపతి నమః. రాజంపేట మండలం ఎంజీపల్లి పంచాయతీ ఇసుకపల్లి రోడ్డులో శ్రీ పంచముఖ విష్ణు గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా 2 రోజులుగా జరుగుతుంది. 3వ రోజు అయినటువంటి సోమవారం రేపు ఉదయం 3వ తారీఖు 9 నుండి 10 గంటలకు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. దయచేసి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రతిష్ఠించబోయే విగ్రహ ప్రతిష్ఠ ఏమిరా అంటే, మనకందరికీ తెలిసినట్లే వినాయకుడి యొక్క 32 రూపాలలో కోరికలను నెరవేర్చేటువంటి హేరంబ గణపతి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి లక్ష్మీ గణపతి యొక్క 2 రూపాల కలయికల్ని శాస్త్రబద్ధంగా మిళితం చేసి విష్ణు గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరింత శక్తిని జోడించడం కోసం, కుండలిని శక్తిని యాడ్ చేయడం కోసం ఆదిశేషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పానుపైనటువంటి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువే గణపతి రూపంలో ఎడమ తొడమ మీద అమ్మవారిని ఆశీర్వ చేర్చుకుని విష్ణు గణపతి అని నామకరణం చేయడం జరిగింది. మదన గోపాలపురం గ్రామ పంచాయతీలోని శ్రీనిలయ టౌన్షిప్ నందు శ్రీ
పంచముఖ విష్ణు వినాయకు గుడి దేవస్థానం గత దాదాపు 7 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ గుడిని ఒక చిన్న టెంపుల్గా తీర్చిదిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిలయ టౌన్షిప్ వాసులమందరము కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందుకు కారణాల చేతనో దినదినంగా రకరకాల ఆలోచనలు రకరకాల మార్పులతో ఈరోజు ఇంత విశాలమైన గుడిని ఆ భగవంతుడు ఆ విష్ణు వినాయకుడే నిర్మించుకున్నాడనేది మా యొక్క విశ్వాసం. ఎందుకనగా ఇక్కడ చాలామంది మేము పోయినప్పుడు డొనేషన్స్ కూడా 1-2 తూర్లు రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా తర్వాత పోయినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనసు మార్చుకొని మేము ఈ పనులు చేయుటకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపి ఉన్నారు. అదేవిధంగా రకరకాల సమస్యలు, వినాయకుడు అంటేనే విఘ్నంతో చిన్న చిన్న రకరకాల సమస్యలన్నీ కూడా గుడి ప్రారంభోత్సవంలో కానీ ముందు కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆయనే మా అందరినీ ముందుండి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ వారి దగ్గర జరిపించుకుంటున్నాడు. అంటే ఇది మేము చేయడం కాదు, ఇక్కడ ఉన్న మొత్తం కమిటీ సభ్యులం అందరం చేయడం కాదు, ఆ వినాయకుడే మా అందరి దగ్గర పనులు చేయించుకుంటాడనేది మా విశ్వాసం. ముఖ్యంగా ఈ దేవాలయానికి ఇచ్చినటువంటి డొనేషన్స్ ఇచ్చినటువంటి దాతలకు ఈ గుడి గౌరవ అధ్యక్షుడుగా మరియు ఈ గుడి కమిటీ సభ్యులు శ్రీనిలయ టౌన్షిప్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున డోనర్స్కి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరే లేకుండా ఉంటే ఇంత మంచి గుడిని మేమందరం కలిసి నిర్మించలేం. ఎప్పుడెప్పుడు జన్మ